ఓమస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయసంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, శ్రీ వైష్ణవుని యొక్క దినచర్య, వారి యొక్క పదజాలం ఎలా ఉండాలో వారి అనుష్ఠానాన్ని తెలియజేస్తున్నారు భగవద్ రామానుజులు. ఒక ఆచార్యుడు ఎప్పుడైనా తనను ఆశ్రయించుకున్న శిష్యుల యొక్క దోషాలను తొలగిస్తూ వారిలో గుణాలని పెంచేలా ఉండాలి. అందులో ప్రధానంగా మన భగవద్ రామానుజులు ఎంబెరుమానార్ అని పిలుస్తారు వారిని. అటువంటి మహనీయులు మనందరినీ కూడా తమంతటి వారిగా తయారు చేయడానికి ఆ మహనీయులు కొన్ని నియమాల్ని మనకి ఏర్పాటు చేశారు. వాటి కోసమే కొన్ని ఉండకూడని అవలక్షణాన్ని మన నుంచి తొలగిస్తూ ఇదిగో మీకు ఇవి విరోధులు అని చెప్పారు. ఒక రోగగ్రస్తుడికి ఏమి తినాలో ఏమి తినకూడదో డాక్టర్ చెప్తుంటారు. అలాగే మనందరం కూడా భవరోగంలో ఉన్నాం. సంసారం అనే రోగాన్నే భవరోగం అంటారు. ఈ రోగం మనకి తొలగాలి అంటే ఎవరైతే ఈ రోగగ్రస్తులైన వారు ఇది నిజంగా నా నుంచి దూరం అయిపోవాలి అని అనుకుంటే మాత్రం శాస్త్రంలో చెప్పినటువంటి నియమాల్ని గురువు తెలియచేస్తారు. దాన్ని తూచా తప్పకుండా పాటించి తీరవలెను. ఇవి తినద్దు, ఇవి చెయ్యొద్దు అంటే అవి చేయకుండా ఉండాలి. అప్పుడే మనకి భగవంతుని యొక్క మార్గంలోకి మనం వెళ్ళగలుగుతాం. అటువంటి విషయాల్ని ప్రధానంగా ఎప్పటికప్పుడు ప్రతిరోజు తలుచుకుంటూ ఉండాలి, వాటిని ఆచరిస్తూ ఉండాలి. ఒక పశువు గబగబా గడ్డి తింటుంది, అయిన తర్వాత ఒక చోట కూర్చుని దాన్ని నెమరవేస్తుంది. మనం కూడా అన్ని విషయాల్ని ఆకళింపు చేసుకోవాలి, వాటన్నిటినీ మన మనస్సులో నిలుపుకోవాలి, ఎప్పటికప్పుడు వాటిని స్మరిస్తూ ఉండాలి. మరి ఈరోజు రామానుజుల వారు మనకి ఏది విరోధంగా ఉందో తెలియచేసిన దాన్ని స్మరిద్దాం. నిన్న మనం శ్రవణం చేసాం. విరోధుల్లో ఏ విరోధి మనకి అనేక రకాల ఇబ్బందుల్ని కలుగజేస్తుందో వాటిని తెలుసుకుంటూ వాటిని మనం ఒకసారి స్మరిస్తున్నాం. వాటిల్లో ప్రధానంగా ఆరాధనా కార్యక్రమం, సమారాధన విరోధి. ఆరాధన చేసేటప్పుడు ఏ రకంగా మనం చేయాలో ఏమేమి కూడదో మనకి తెలియచేశారు రామానుజులు. వాటిని నిన్న స్మరించాం. మరి ఈరోజు ఇంకో విరోధి, ఉక్తి విరోధి అంటారు. ఉక్తి అంటే మాట. మాట్లాడే మాట కూడా ఒక్కోసారి మనకి విరోధం అవుతుంది, బంధకం అవుతుంది. అందుకే మాట మంచిగా ఉండాలి అంటారు. ఎప్పుడైతే మనం మంచి మాట మాట్లాడతామో వాడు విశ్వాన్నే గెలవగలుగుతాడు. అందుకని మాట ఎలా ఉండాలో వైష్ణవులది తెలియచేస్తున్నారు రామానుజులు. ఎందుకంటే బయట ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు వేరు, శ్రీ వైష్ణవ లాంఛనాలని ధరించినటువంటి వ్యక్తులు అంటే శంఖచక్రాలు తీసుకుని ఊర్ధ్వపుండ్ర ధారణ చేసి నేను భగవద్భక్తుణ్ణి అని అనుకున్నవాడు మాట్లాడే మాటలు వేరు. నిజానికి మనలో ఎంత సాధన చేస్తే అంత అహంకారం అవి తగ్గాలి. కానీ ఎంత సాధన చేస్తున్నా ఈ అహం మరి ఏ తపస్సు చేస్తుందో తెలియదు. కానీ ఈ అహంకారం మమకారాలు మనల్ని ఇంకా కిందగా ఉంచేస్తూ మనలో తలెత్తుతూ ఉంటాయి. కామ క్రోధ లోభాలన్నీ కూడా. మరి వాటి తపస్సు గొప్పదా మన తపస్సు గొప్పదా అని అనుకుంటే ఏమో చెప్పలేం. నిజానికి అవి చాలా బలవత్తరమైనవి. మనం చేసే సాధనతో అవి తొలగించుకోవడం అనేది అసాధ్యం. మరి ఎలా అవి తొలుగుతాయి? భగవద్ అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం, ఈ రెండు ఉంటే చాలు. అవి మన్నేం చేయలేవు. చిన్న మొక్కని మనం నాటిన తర్వాత చుట్టూ కంచె వేస్తే ఎంత పెద్ద పశువైనా దాని దగ్గరికి రాలేదు. ఆ వృక్షానికి అది ఆలంబనంగా ఉన్న తర్వాత, వృక్షం ఎదిగిన తర్వాత అప్పుడు కంచె అవసరం లేదు. ఆ పశువుని ఆ చెట్టుకు కట్టేయచ్చు. అలాగా ఈ ఇంద్రియాలు అనేవి కూడా ఇప్పుడు మనల్ని బలహీనంగా ఉంటాం కనుక మన మీద పడతాయి.
కానీ మనకి బలవంతులైనటువంటి ఆచార్యులు, మహాబలం కలిగినటువంటి పెరుమాళ్ళు తోడుంటే మనకి ఇంకా బెంగ ఏమిటి? ఏమన్నా ఏం చేయలేవుట. అయితే భగవంతుడు, గురువు మనకి తోడుండాలంటే వారు చెప్పిన విధానాన్ని మనం పాటిస్తూ ఉండాలి, వాటిని ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి. అప్పుడే కదా మనకి శక్తి లభించేది, వారు తోడు ఉండేది. అందుకని వైష్ణవుల యొక్క మాటలు ఎలా ఉండాలి, పలుకుబడి అంటారు కదా, దాన్ని మనకి తెలియచేస్తున్నారు. మీకు ఉదాహరణ కూడా చెప్తాను, ఒక కథ కూడా ఉంది. పూర్వం ఒక గురువుగారు పిల్లలందరికీ, శిష్యులందరికీ పాఠాలు చెప్తూ ఉండేవారు. ఊళ్ళో ఆయనే పెద్ద. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ కష్టం వచ్చినప్పుడు ఈయనే వెళ్ళి పలకరిస్తూ ఉండేవాడు. ఒకరోజు గురువుగారు ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామాధికారి చనిపోయారు. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో అప్పుడు మరి గురువుగారు వాళ్ళు వచ్చి మరి వారి కుటుంబీకులందరినీ పలకరిస్తారు కదా, దాన్ని మనం సాంత్వనం అంటారు. వాళ్ళని పలకరించి వాళ్ళకి ఏం పర్వాలేదండి, దేవుడు ఉన్నాడు, బాధపడకండి అని చెప్పాలి. ఇవే మాటలు చెప్పవలసింది. అప్పటికే గురువు దగ్గర నేర్చుకుంటున్న పిల్లలంతా ఉన్నారు. వాళ్ళకి పాపం ఎప్పుడూ అభ్యాసం లేదు. మరి గురువుగారు లేరు కదా, గురుపత్ని గారు చెప్పారట, ఎవరై మీరు వెళ్ళిరండిరా, వెళ్ళి జాగ్రత్తగా వారిని పలకరించిరండి, వాళ్ళ పిల్లల్ని, భార్యని, అందరినీ అన్నారు. సరే బయలుదేరి వెళ్తుంటే మళ్ళీ గురుపత్ని గారు పిలిచి, నాన్న జాగ్రత్తగా మాట్లాడండరా, నలుగురు ఏం మాట్లాడాలని అడిగారట వాళ్ళు. అక్కడ నలుగురు ఉంటారు, నలుగురు ఏం మాట్లాడితే అది మాట్లాడండి అని చెప్పింది ఆవిడ. వీళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి చూస్తే ఎక్కడ చూసినా 10 మంది 15 మంది ఉంటున్నారు తప్ప నలుగురు కనపట్టలేదు. వీళ్ళు నలుగురు కోసం వెతుకుతున్నారు, ఎక్కడా దొరకలేదే, అయ్యో అని అనుకుంటుంటే ఒక గోడ చాటున నలుగురు మాట్లాడుకుంటున్నారట. ఆ మాటలు వీళ్ళు దొంగచాటుగా విన్నారు. అవే మాటల్ని తీసుకొచ్చి ఆ గ్రామాధికారి భార్య దగ్గర, పిల్లల దగ్గర మాట్లాడారట. అమ్మ నువ్వేం భయపడకు, ప్రెసిడెంట్ గారు పోవడంతో ఈ ఊరుకున్న దరిద్రం పోయింది అంటూ వాళ్ళు మాట్లాడినవన్నీ చెప్పేసరికి వాళ్ళ కోపం వచ్చి ఈ వచ్చిన పిల్లల్ని లోపల కట్టేసి పెట్టారు. ఎంతసేపు అయినా పిల్లలు రాలేదే అని చెప్పి గురుపత్ని గారు వాళ్ళ గురుకులంలో ఉన్న ఇంకో పెద్దవాడిని పంపించారట. వాడు వెళ్ళాడు. అమ్మ మా పిల్లలు వచ్చారు, ఏమైంది, ఇంకా రాలేదని అమ్మగారు ఎదురు చూస్తున్నారు అని అడిగితే, ఇలా మాట్లాడండి ఇది సంగతి అని చెప్పగానే, అమ్మ వారికి తెలియదు, చిన్నపిల్లలు కదా, వాళ్ళని క్షమించండి అని చెప్పాడు. పిల్లల్ని వదిలేశారు. వదిలేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీడు అన్నట్టు, చూసారా నేను రాబట్టి మీకు సరిపోయింది అని గేటు దాటి మళ్ళీ ఇప్పుడే వస్తాను ఉండండరా అని కాస్త తన యొక్క గొప్పతనాన్ని మళ్ళీ ఒకసారి పిల్లల ముందు చూపించుకోవాలని ఆ సీనియర్ విద్యార్థి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి చెప్పేటమ్మా మీరేం బాధపడకండి, ఈసారి ఎవరైనా పోతే, మీరు కానీ మీ పిల్లలు కానీ పోతే నేను వస్తానమ్మా మిమ్మల్ని పలకరించడానికి అన్నట్ట. చూడండి మాట ఎంత ఇబ్బంది చేసిందో. వాళ్ళు ఏం చేయాలి, వాడిని పట్టుకుని నాన్న మళ్ళీ దేహశుద్ధి చేసి పంపించారంటారు. మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలంటారు. మామూలు వ్యవహారంలో మాట్లాడే మాటలకే అంత ఉంటే మరి ప్రపన్నులు, భగవంతుని యందు నిష్ట కలిగినటువంటి భక్తులతో ఎలా మాట్లాడాలి, ఏమంటూ మాట్లాడాలి అనేది చెప్తున్నారు. నేను, నాది అనేది మాట్లాడద్దు. ఎప్పుడైనా భగవద్భక్తుల ముందు లేదు గురువు ముందు మనం మాట్లాడేటప్పుడు తమని తాము పరిచయం చేసుకునేటప్పుడు అడియేన్ అని పరిచయం చేసుకోవాలి. అడియేన్ అంటే దాసుడు అని అర్థం, లేదు దాసురాలు అని అర్థం. అంతే తప్ప నేనండి అంటూ మాట్లాడకూడదు. తమ ఇల్లు చూపించిన ఇది నాదండి, మా ఇల్లు అండి, ఇలాంటివి కూడా చెప్పకూడదు. చెప్పేటప్పుడు ఇది దాసురాలి కుటీరం, అది పెద్ద భవంతైనా అవ్వచ్చు. గురువుకి చూపించేటప్పుడు అది గుడిసెనో కుటీరమునో చెప్పాలి తప్ప అది పెద్ద భవంతండి, ఇది మాదేనండి, ఫలానా రాజస్థాన్ నుంచి తెప్పించామండి అంటూ ఎప్పుడు తమ గొప్పతనాన్ని చాటించుకోకూడదు. భగవద్భక్తుల దగ్గర, గురువు దగ్గర తన తక్కువతనాన్ని చెప్పుకోవాలి తప్ప తన గొప్పతనాన్ని, తనలో నేను ఇన్ని చేశాను అన్ని చేశానంటూ తమ గొప్పతనాన్ని చెప్పుకోవద్దు అంటారు. అలాగే మాట్లాడేటప్పుడు కూడా పెద్దలతో, ఎప్పుడన్నా గురువులతో కానీ లేదు ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు ఇంకేంటండి మాట్లాడండి అనకూడదట. ఎలా పిలవాలి అనేటప్పుడు ఏమైనా శ్రీ సూక్తులు చెప్పండి అనాలి తప్ప,
లేదు మీ చేత్తో ప్రసాదం పెట్టండి అని కూడా అనకూడదు, మీ చెయ్యి అనకూడదు. అంటే బయట లౌకికులతో మాట్లాడే మాటలు మాట్లాడద్దు. మరి ఎలా మాట్లాడాలట ఇందులో చెప్తున్నారు, మీ చేత్తో అనకుండా మీ శ్రీహస్తాలతో అనాలి. ఇలా ఎన్నో. మీరు భోంచేశారా అనకూడదు, ప్రసాదం స్వీకరించారా ఇలా మాట్లాడాలి. చూడండి అనకూడదు, కటాక్షించండి. వీటిని పారిభాషిక పదాలు అంటారు. అంటే ఏ పదాన్ని మాట్లాడాలి పెద్దల దగ్గర. ఇవి మనం పుస్తకంలో రాసుకుంటే వచ్చేవి కావు. ప్రతిరోజు మనం వింటూ ఉంటే పెద్దలు మాట్లాడే దగ్గర మనకి ఆ భాష అనేది వస్తుందన్నమాట. అందువల్ల లౌకికంగా బయట మాట్లాడే మాటలు మాట్లాడద్దు అంటారు. స్నానం చేశారా అని భాగవతోత్తముల దగ్గర అనద్దు. తిరుప్పావైలో మనకి ఆండాళతలు కూడా చెప్తున్నారు, నీరాడ పోదువీర్ అని గౌరవంతో మీరంతా కూడా తిరుమంజనం చేయండి అని చెప్పింది తప్ప స్నానం చేయండి అలా చెప్పలేదండి. అందుకని మాట్లాడే పదాలు జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్తారు. అందుకే సహజంగానే మన వైష్ణవులు ఒకరికొకరు మాట్లాడుకునేటప్పుడు భగవద్భక్తులు ఒకరికొకరు కనపడినప్పుడు కూడా వందనం చేసుకుంటారు. ఆ వందనం ఎందుకు అంటే, వైష్ణవో వైష్ణవం దృష్ట్వా దండవత్ ప్రణమేద్ భువి. ఇద్దరు ఒకరికొకరు కనపడినప్పుడు సాష్టాంగం చేసుకుంటారు. ఎందుకు? వారి మధ్యలో శంఖచక్ర గదాధారి అయిన పరమాత్మ ఉంటాడట. తయోర్ మధ్యగతో విష్ణు శంఖచక్ర గదాధర. శంఖచక్ర గదాధారి అయి శ్రీమన్నారాయణుడు ఇద్దరు మహాభక్తుల మధ్య ఉంటాడు గనక ఎప్పుడు మీరు నమస్కారం ఒకరికొకరు కనపడినప్పుడు చేసినా ఆ మధ్యలో ఉన్న పెరుమాళ్ళు దాన్ని స్వీకరిస్తారు. అందువల్ల అవతల పక్క కనపడిన భాగవతముణ్ణి అనాదరించకండి, భగవద్భక్తుల్ని గౌరవించండి అని చెప్తారు. అలాగే ఇద్దరు భక్తులు కలిసి మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ మాటలు కూడా విచిత్రంగా ఉంటాయట. ఎలా ఉంటాయి? ఒక ఆయన పక్క భక్తుడిని అడుగుతున్నాడు, మధ్యాహ్నం 1 గంట అయింది, భోజనం చేశారా అని అడగాలి. కానీ ఇతను ఏమని అడుగుతున్నాడు? ఆయన కనపడగానే అయ్యా స్వామి వందనాలు, దాసోహం అని చెప్పాడు. చెప్పి మీ పెరుమాళ్ళు ఆరగించారా అని అడిగట. ఓ చాలా బాగా ఆరగించాడండి. ఇంతకీ ఈరోజు మీ పెరుమాళ్ళకి ఏం వండారు, ఏమేమి తయారు చేశారు అని అడిగట. అడిగితే ఆయన చెప్పట, అయ్యా ఈరోజు మా పెరుమాళ్ళకి పలానా మామిడికాయ పప్పు అండి, పలానా ఇవ్వండి అని చెప్పుకుంటూ వచ్చాట. మా పెరుమాళ్ళు ఎంత బాగా స్వీకరించారనుకున్నారు అంటున్నాడు. అంటే ఏమిటి? వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటల్లో దేవుడు ఇలా ఆరగించాడు అనగానే కొత్త వ్యక్తి ఎవడు విన్నట్టు వాడు బాధపడిపోతున్నాడు. అయ్యో నేను రోజు మా దేవుడికి పెడుతున్నానే, ఏం పెట్టినా ఏం తినడం లేదే. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మా పెరుమాళ్ళు ఇంత బాగా ఆరగించారు, అంత బాగా ఆరగించారు అంటున్నారే. ఒక గరిటె పెడితే సరిపోలేదండి, 2 గరిటెలు పెట్టించుకున్నానండి పెరుమాళ్ళు అన్నాడే. నేను పెట్టిన గరిటె ప్రసాదం అలాగే ఉండిపోయింది అని వీడిని ఎత్తినోరు కొట్టుకుని వెళ్ళి అడిగట. అడిగితే అప్పుడు చెప్పారట, నాయన పెరుమాళ్ళు మనందరి హృదయంలో ఉంటారు, నువ్వు తీసుకురా కావాలంటే నేను పెట్టిస్తానన్నట్ట. ఆయన చక్కగా ఒక లడ్డు తెచ్చిచ్చేట. అది కృష్ణార్పణం అంటూ ఆయనకి ఇచ్చేట. ఓ పెరుమాళ్ళు బాగా స్వీకరించారండోయ్ అన్నట్ట. అంటే ఏమిటి అర్థం? బాహ్యంగా దేవునికి పెట్టడమే కాదు, ఈ శరీరం లోపల ఉన్న పెరుమాళ్ళకు కూడా మనం స్వీకరించే ప్రతిదీ కృష్ణార్పణం అని భగవద్ అర్పణ బుద్ధితో స్వీకరించాలి. అందువల్ల ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు కూడా ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఎక్కడైనా సరే మనం గురువుగారి ఇల్లు చూసామనుకోండి, ఇది గురుగారు ఇది మీ ఇల్లు అనకూడదు. దేవరవారి తిరుమాళిగా, దేవరవారు అంటారనమాట. మనం చిన్నప్పుడు ఇవన్నీ మనకి తెలియవు, గురువుల దగ్గరికి వెళ్ళటం వల్ల ఇవన్నీ మనకి తెలుస్తుంటాయి అనమాట. ఆ తర్వాత కూడా మనం దివ్య దేశాలను కూడా చూసినప్పుడు వాటిని ఎలా పిలవాలి, దీపారాధన ఏమనాలి, వాటన్నిటికీ కొన్ని పదాలు ఉన్నాయి, పారిభాషిక పదాలు. ఇందాక చెప్పినట్టుగా మన సంప్రదాయంలో ప్రతిదానికి తిరు అనేది తిరుపతి, తిరుమల అంటాం కదా. తిరు అంటే శ్రీ అని అర్థం అనమాట, మంగళప్రదము అని అనమాట. అందుకని ఆ మంగళాన్ని ముందు పెడతారు తిరు అనేది. దీపాన్ని తిరువిళక్కు అంటారు. స్వామివారికి అభిషేకం చేస్తున్నాం అనుకోండి, తిరుమంజనం అంటారు. ఇంటిని తిరుమాళిగై అంటారు. ఆభరణాలు ఉన్నాయనుకోండి, తిరువాభరణాలు. వెంకటేశ్వరకి అంటుంటారుగా, తిరువాభరణాలు ఎన్నున్నాయో నండి అంటారు. ఇలాగా మనం పలికేటప్పుడు ఇలాంటి పదాలు పలకాలన్నమాట. నేను గుడికి వెళ్ళొస్తానండి, ఆలయానికి వెళ్తానండి రోజును అని చెప్పకూడదు. ఆలయాన్ని కూడా మనం చెప్పేటప్పుడు ఎలా పిలవాలో మనకి తెలియజేశారు. పెరుమాళ్ళ సన్నిధికి వెళ్తాము, ఇలా పెరుమాళ్ అనే దైవాన్ని పిలవాలి తప్ప నేను దేవుణ్ణి చూశానండి, అద్భుతంగా ఉన్నారండి శ్రీరంగంలో అని అంటుంటాం. ఇది బయట వాళ్ళ దగ్గర తెలియడం కోసం శ్రీరంగం ఇవి అనొచ్చు, కానీ
మన భక్తులు అంటే ఎవరైతే వైష్ణవులు ఉన్నారో వారు ఆచార్యుల విషయంలో కానీ వారు మాట్లాడుకునేటప్పుడు కానీ ఈ పారిభాషిక పదాలనే వాడవలెను. శ్రీరంగం అంటే తిరువరంగం అంటారు, తిరుమలని తిరువేంగడం అంటారు, కాంచీపురాన్ని పెరుమాళ్ కోయిల్ అని సంబోధిస్తూ ఉంటారు. అలాగే అనంతశయనం అని పిలుస్తాం, తిరువనంతపురం అంటారు. శ్రీరామచంద్రుని మనం పిలవాలంటే కూడా చక్రవర్తి తిరుమగన్ అంటారు. లక్ష్మణస్వామిని ఇళయాళ్వాన్, కృష్ణుణ్ణి కണ്ണన్ అని పిలవాలి. నరసింహస్వామిని అழகிய సింగర్ అంటారు. వరాహస్వామిని జ్ఞానపిరాన్. ఇలా మన పదాలు చాలా అందమైన పదాలండి. ఇలా చెప్పేటప్పుడు ఎవరికైనా ఆంజనేయ స్వామి అని కూడా చెప్పరండి, ఆయన్ని తిరువడి అంటారు, సిరియ తిరువడి ఆంజనేయ స్వామి. గరుత్మంతుడిని పెరియ తిరువడి అంటారు. ఇలాంటి పదాలతో చక్కగా పిలవాలి అని మనకి చెప్తూ ఉంటారు. ఇలా ఎన్నో ఉన్నాయనుకోండి. అందువల్ల ఇంట్లో ఉన్నటువంటి భగవంతుని యొక్క పేటిక మనం దేవుణ్ణి ఒక బాక్స్ లాంటి దాంట్లో పెడతాం అనుకోండి, దాన్ని బాక్స్ అని పిలవకూడదు, పెట్టె అని పిలవకూడదు. ఏమని పిలవాలి? కోయిలాళ్వార్ అని పిలుస్తారట. ఇలాగా అనేక రకాలైనటువంటి సంప్రదాయ పడికట్టు అంటారు. వీటిని ఉచ్చరించకుండా ఉంటే అది విరోధి అవుతుంది. అందుకని సంప్రదాయంలో ఉన్నటువంటి చక్కని ఈ పదాలనే పెద్దల దగ్గర ఉచ్చరించండి, ఏకవచనంతో సంబోధించకండి. ఎప్పుడు కూడా గురువుని కానీ భాగవతోత్తములను కానీ ఏకవచనంతో నువ్వెంత అని మాట్లాడకూడదటండి. గురుం హుంకృత్య త్వంకృత్య వాదే దూరే నిర్జిత అంటారు. ఎవరైనా అలా గురువుని కానీ భాగవతోత్తములను భగవద్భక్తులు కానీ ఏకవచనంతో పిలుస్తూ ఇలా ఏమన్నా చెడ్డగా మాట్లాడినట్లయితే ఏమవుతుంది? శ్మశానే జాయతే వృక్ష కంక గృధ్రాది సేవిత. వాడు శ్మశానంలో ఒక పెద్ద వృక్షంగా పుట్టి అక్కడ శవాల్ని పీక్కు తినేటువంటి రాబందుల చేత వాడు సేవించబడతట ఒక వృక్ష రూపంలో అంటారు. చూసారా ఎలాంటి దుష్కృతి కలుగుతుందో? అందుకే అలాంటి దోషాలు మనం చేయకూడదు అని చెప్తున్నారు. ఇంకా ఎప్పుడైనా సరే పెద్దలని పూజ్యభావంతో మనం వ్యవహరించాలే తప్ప చెడుగా పిలవడానికి లేదు. అలాగే ఫలానా గ్రామంలో పుట్టారండి, ఫలానా గ్రామస్తులండి అంటూ కూడా భగవద్భక్తుల్ని పిలవకూడదు. వాళ్ళని పిలవాలంటే ఎలా పిలవాలి? ఏకాంతి వ్యపదేష్టవ్య అని మనం నిన్న చెప్పుకున్నాం. వాడిని ఏకాంతి లేకపోతే ఏకాంగి, ఏకాంతుడు, భక్తులు, పరమేకాంతులు, ఆచార్యాభిమాన నిష్ఠులు అని 5 రకాలుగా ఉంటారటండి. ఎవరెవరు ఏం చేస్తారు? ఎవరైతే గురువుగారి దగ్గరే ఉండి వారి దగ్గర పంచ సంస్కారాలు పొంది వారి కుటీరం దగ్గరో లేదు అక్కడ ఉండేటువంటి సేవలన్నీ చేసే వ్యక్తులు ఉంటారే, పరిచారకులుగా అవి అందిస్తూ ఉండేవారిని ఏకాంగులు అంటారు. వారు ఏం చేస్తారు? గృహ సమ్మార్జనం, మఠం కానీ గృహం కానీ, గురువుగారు ఇల్లు అయితే ఇల్లు ఉడుస్తుంటారు, లేకపోతేనేమో మఠాన్ని ఉడుస్తుంటారు, లేదా నీళ్లు చల్లుతుంటారు, పాత్ర శోధన, ఇవన్నీ బాహ్య కైంకర్యాలు, సేవలు అంటారు. వారు చేసుకునే ఆరాధనకు కావాల్సినటువంటి కైంకర్యాన్ని అంటే పుష్పాలు, తులసి వీటిని సేకరించి అక్కడ ఏర్పాటు చేయటం, ఇవన్నీ ఇలాంటి వాళ్ళని ఏకాంగులు అంటారట. వీరికంటే కొంతమంది ఇంకాస్త పై స్టెప్ వారేం చేస్తుంటారు అంటే కొంచెం ఆచార వ్యవహారాల్లో మొదటి వారి కంటే ఆధిక్యంలో ఉండి కాస్త తమిళ ప్రబంధ పారాయణలు, వేద పారాయణలు, జప హోమ కార్యక్రమాలు, వైదిక కార్యాలని ఆచరించే ఆంతరంగికమైన సేవలు కూడా చేసేవారిని ఏకాంతులు అంటారట. వీళ్ళు 2వ కేటగిరీ. వీళ్ళందరూ ఒకటే, కానీ ఒక్కొక్కరు చేసే సేవని బట్టి వాళ్ళ పేరు మారుతోంది. ఇక 3వ వారు కొంతమంది ఉన్నారు. రామానుజులు మనకి తెలియజేసినటువంటి వేదానికి ఉత్తర మీమాంస అంటారు. ఉపనిషత్ అర్థాలకి ఏ వ్యాఖ్యానం రామానుజులు చేశారో దానికి శ్రీభాష్యం అని పేరు. ఆ శ్రీభాష్య వేదాంత గ్రంథాలలో చెప్పినట్లుగా ఉపాసనారూపంగా ఉన్నటువంటి భక్తి యోగాన్ని వైదికంగా ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళని భక్తి నిష్ఠులు అంటారు, భక్తులు అంటారు అన్నమాట. అందులో కొన్ని మనకి స్టెప్స్ చెప్పారు. ఆ చెప్పిన ప్రకారంగా చేసేవారు ఎవరో చాలా క్లిష్టమైనవి. ఇంద్రియ నిగ్రహం కావాలి, బాహ్యేంద్రియం, దమము శమము అంటారు. అవన్నీ చేస్తూ ఇంద్రియాలని స్వాధీనం చేసుకోవాలి. అదొక
చాలా గొప్ప అనుష్ఠానం. వాటన్నిటి ద్వారా భక్తి జనిస్తుందటండి. అలాంటి భక్తి యోగంతో కార్యాన్ని వేదోక్తంగా చేసేటువంటి వారిని భక్తులు అంటారు. ఇక 4వ వారు ఉన్నారు. వీరికి భగవంతుడే రక్షకుడని తెలుసును. ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా వదిలేసి పరమాత్మ యందే నిష్ట కలిగి ఆయనే నాకు సర్వము, ఆయనే నాకు రక్షకుడు అని ఈ శారీరకమైనటువంటి సంబంధాలన్నింటినీ వదిలిపెట్టి సన్యాస దీక్ష స్వీకరించినటువంటి వారు భగవంతుని శ్రీపాదాలే రక్షకమని శరణాగతి చేసిన వాళ్ళని పరమైకాంతులు అంటారు. ఇప్పుడు మీకు ఏకాంగులంటే చెప్పాం, ఏకాంతులంటే చెప్పాం, భక్తులంటే చెప్పాం. 4వ వారు పరమైకాంతులు, శరణాగతి తత్వంతో చక్కగా పరమాత్మ శ్రీపాదాలనే ఆశ్రయించుకున్నవారు. ఇక 5వ వారు ఆచార్యాభిమాన నిష్ఠులు అంటారు. వీరు ఆచార్యుడు తప్ప మాకు ఇంకోటి లేనే లేదు, ఆచార్యాత్ సమధికాం అన్యాం నమన్యామహే అని చెప్పే మధుర కవి ఆళ్వార్. నమ్మాళ్వార్ల దగ్గరే ఉండి సేవ చేశారు. వారికి వేరొన్ను నానరయ్యే నాకు ఇంకోటి తెలియదు, నాకు తెలిసిందల్లా నా గురువు నమ్మాళ్వారే, వారు తప్ప నాకు ఇంకోటి నేను ఎరుగను. నాకు మా గురువు గారు కృష్ణుడి పేరు చెప్తారు, నాకు మా గురువు గారి పేరు చెప్తే నోరు ఊరుతుంది, అన్నిక్కుం అముదూరం ఎన్నా ఉక్కే అంటారు ఈ మధుర కవులు. అంతటి ఆచార్య నిష్ఠ. ఇక రామానుజుల వారి విషయంలో వడుగనంబి అనే మహానుభావుడు. ఈయనకి దేవుడి కంటే గురువే ఎక్కువ. దేవుని ఊరేగింపు వచ్చిన ఆయన ఆ మఠం దాటి బయటికి రాలేదట. రామానుజ వారు అడిగారట, ఏమయ్యా నువ్వు ఎందుకు రాలేదు, దేవుణ్ణి సేవించద్దా అని. మరి నేను దేవుణ్ణి సేవించడానికి వస్తే మా దేవుడికి కాచే పాలు పొంగిపోవా అన్నారు. అంతటి నిష్ట కలిగినటువంటి వడుగనంబి చరమాధికారి అంటారు వీరిని. చరమం అంటే చిట్ట చివరి నిష్ఠ. ఆచార్య శ్రీపాదాల యందు ఒక అభినివేశం కలిగిన మహనీయులు అనమాట. ఈ పైన చెప్పిన 5గురు కూడా ఆచార్యులే. అంటే వైష్ణవ సంప్రదాయంలో మోక్షం కావాలని కోరుకునేవారు వీరందరూ, గొప్పవారే. కానీ వీళ్ళల్లో ఎవరు శరీరాన్ని వదిలిపెట్టినా ఆ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు పలికే మాటలు కూడా జాగ్రత్తగా ఉండాలి. చనిపోయారు లేదా స్వర్గస్థులయ్యారు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అందులో మొదటి 2 ఉన్నారు, ఏకాంగులు ఏకాంతులు. అంటే ఒకరు బాహ్యంగా సేవ చేసేవారు, 2 ఆంతరంగికంగా లోపల చేయాల్సినటువంటి గృహ కార్యాలు కూడా చేసేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఏకాంగులు ఏకాంతులు 2 కనుక శరీరాన్ని వదిలిపెడితే వారిని ఏమని పిలవాలి, ఏమని చెప్పాలి అంటే భగవత్ సన్నిధికి చేరారు అని చెప్పాలి. దేవుడి దగ్గరికి చేరారండి అనాలి తప్ప చనిపోయారు అనకూడదు. ఇక 3వ వారు భక్తులు అంటారు. వారికి పరమాత్మ యందు నిష్ట కలిగిన వాళ్ళు. వీళ్ళని ఏమని చెప్పాలి, పరమపదించారు. అందరికీ మనం పరమపదించారంట. అందరి దగ్గర ఈ మాట చెప్పడానికి లేదు. పరమపదించారని చెప్పాలంటే భక్తి నిష్ట కలిగిన వారు మాత్రమే, అది కూడా వేదోక్తంగా భక్తి నిష్టను అవలంబించిన వారెవరో వారు అని చెప్పారు. ఇక 4వ వారు ప్రపన్నులు. అంటే సన్యాస దీక్ష స్వీకరించి లేదు గృహస్థుగా ఉండి ఆచార్యులైన పెద్దలు భగవంతుడే రక్షకమని ఈ లౌకికమైన విషయాల మీద శ్రద్ధ లేకుండా ఉంటే అలాంటి వారి శరీరాన్ని వదిలిపెడితే వారిని తిరునాడు అలంకరించారు అంటారు. తిరునాడు అంటే వైకుంఠానికి పేరు అనమాట. ఆ వైకుంఠాన ఈయన అడుగు పెట్టడంతో వైకుంఠం చాలా శోభాయమానమైపోయింది అని చెప్తూ వైకుంఠాన్ని అలంకరించారంటారు. ఇక 5వ వారు ఉన్నారే ఆచార్యాభిమాన నిష్ఠులు. వీరు శరీరాన్ని వదిలిపెడితే ఏమన్నారట, ఆచార్య తిరువడి చెందారు అంటే గురువుగారి పాదాలని పొందారు అనాలి. అందుకే శబరి విషయంలో మన పెద్దలంతా కూడా ఆవిడ పరమపదించింది అనరు, ఆచార్యుని శ్రీపాదాలలో చేరింది అని అంటారు. అలాగే చెప్పాలి కూడాను. అటువంటి గొప్ప నిష్ట కలిగినటువంటి పెద్దలు వీళ్ళందరూ. అందుకని ఇక చనిపోయారు ఏదో పరమపదించారని అందరి దగ్గర చెప్పడానికి లేదు. మనకి శబరి ఉదాహరణ. రామచంద్రుడు సాక్షాత్తు భగవంతుడే, అందరూ ఆయన కోసం ఎదురు చూస్తే ఈ శబరి రాముడిని సాక్షాత్కరింపజేసుకొని ఫలాలు ఇచ్చింది. నేను వెళ్ళొస్తా అందట. ఎక్కడికి అన్నాడు రాముడు, నా గురువుగారి పాదాల దగ్గరికి నేను వెళ్ళిపోతున్నా, నా గురువుగారు నాకు ఈ పని అప్పచెప్పారు, నేను చూశానైనా చాలు, ధన్యురాలను అయిపోయాను. చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి రఘునందన. రామా,
నువ్వు నేత్రాలతో ఒకసారి అలా చూసావు, నేను పునీతురాలను అయిపోయాను. పాదమూలం గమిష్యామి యానహం పర్యచారిషం. నేను నా గురువుగారి పాదసేవ చేసుకోవాలి, నేను వెళ్ళిపోతున్నా అని వారి సేవ కోసం వాడి వైకుంఠానికి వెళ్ళిపోయింది అని అంటారు. ఇది ఆచార్య నిష్ఠ. అందువల్ల అటువంటి నిష్ఠ కలిగిన వాళ్ళు శరీరాన్ని వదిలిపెడితే ఏమనాలి? ఆచార్య తిరువడి చెందారు. ఇలాంటి పదాలు వాడాలి. ఎక్కడా కూడాను ఏకవచనం మాట్లాడద్దు. మాట్లాడేటప్పుడు మనలో ఉన్నటువంటి దర్పాన్ని చూపిస్తూ భక్తులని ఈసడించుకుంటూ ఉండకూడదు. అవతల వారి మనస్సు ఇబ్బంది పడకుండా చక్కగా మాట్లాడాలి. అలానే అబద్ధాలు చెప్పక్కర్లేదు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యం అప్రియం అంటారు. సత్యం పలకాలి, కానీ అది ఎలా ఉండాలి? ప్రియంగా ఉండాలి. అందరికీ ఆనందాన్ని కలిగింపజేయాలి. ఆనందింపజేయాలి కదా అని లేనిపోని అబద్ధాలు చెప్పకూడదు, మంచే చెప్పాలి. అలా ఎవరైతే సాధన చేస్తారో అలాంటి వాళ్ళే కదా గొప్పవాళ్ళు. యద్దారూణి బధ్యతే యచ్చరజ్వాం యద్భూమ్యాం యచ్చ వాచా అని వేదమే చెప్తుంది. అథర్వవేదంలో ఒక మాట మనకి తెలియచేస్తుంది వేదం. అనేక రకాల పుష్పాలను మనం ఒక చోట తీసుకురావాలి అంటే దానికి సూత్రంగా తాడు కావాలి. తాడు ఉంటే మన మెడలో ఉన్న మాలలు కావచ్చు, ఆ పూసలన్నీ ఒకలా మాలాకృతిలో ఉండడానికి దోహదపడుతున్నాయి. అలాగే భగవంతుని యొక్క విరాట్ రూపమైన ఈ ప్రపంచంలో ఉన్న అందరినీ మనం కట్టాలి అంటే ఎలా కడతాం? మామూలు వస్తువులనైతే తాడుతో కట్టేస్తాం, కానీ మరి ఈ లోకాన్ని లోకేశుణ్ణి కట్టాలంటే ఎలాగా? యచ్చ వాచ అని వేదం చెప్తుంది. నీ వాక్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా వాడు. నీ వాక్కు నుంచి అమృతం తొణికిసలాడాలి. తద్వారా అందరూ నీ మాట వింటారు. ఎందుకంటే లోకనాథుడే నీకు దాసుడైపోయినప్పుడు మిగతా లోకంలో ఉన్న వాళ్ళంతా ఏం చేయగలుగుతారు కనుక, అందువల్ల మంచి వాక్కుని మనం వినియోగించాలి. ఏది మాట్లాడతగునో దాన్నే మాట్లాడాలి తప్ప చెడుగా మాట్లాడద్దు. నీకు తోడుండే వాళ్ళు ఎవరైనా సరే నీ సాధనని పెంచే వ్యక్తులై ఉండాలి తప్ప నేను ఇంకా క్రిందకి నరక కూపంలో పడేసే వ్యక్తుల సహవాసం చెయ్యకూడదు. మన భక్తి నిష్టని పెంచేవారితోనే మనం మాట్లాడాలి. మన భక్తి నిష్టని తొలగింపజేస్తూ మన స్వరూపానికి హాని చేసే వ్యక్తులకి దూరంగా ఉండాలి అని మనకి తెలియచేస్తుంది. అందువల్ల ఉక్తి విరోధి, ఏదో నలుగురం కలిసి ఉత్తగా కబుర్లు చెప్పుకోవడం కాకూడదు. అలాగే భాగవతోత్తముల మీద అంటే భగవద్భక్తుల విషయంలో నోటితో లేనిపోను దుర్భాషలు ఆడకూడదు, చెప్పకూడదు. ఒకవేళ నీకు కోపం వచ్చి గట్టిగా మాట్లాడినా ఆ కోపం క్షణికావేశంలా ఉండాలి. వెంటనే మళ్ళీ వచ్చి అయ్యో గురుగారు తప్పైపోయింది, ఎందుకంటే ఈ ప్రకృతి ధర్మం చేత మనం దారి తప్పి చెడు మాటలు మాట్లాడచ్చు, కానీ క్షమించమని ఎవరిని కోరాలి? గురు సన్నిధికి వచ్చి కోరాలి అని మనకి తెలియజేస్తుంది అనమాట. తప్పేం కాదు, అయ్యా నేను ఇలా మాట్లాడాను క్షమించండి అని మనలో ఉన్న తక్కువతనాన్ని గురువు దగ్గర చెప్పుకోవాలి. దీన్ని నైచ్ఛానుసంధానం అంటారు. మన తక్కువతనాన్ని చెప్పుకుంటూ గురువు వైభవాన్ని చెప్తూ ముందుకు సాగాలి. దానివల్ల అహంకారం రాదు మనకి. అహంకారం వచ్చిందా మనం పడిపోతాం అన్నమాట. అందుకని అలాంటి మంచి లక్షణాలని మనం వహించేలా మన రామానుజులమని ముందుకు తీసుకువెళ్తున్నారు. అందరం కూడా వీటిని అభ్యసిద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారేక విహారిణి శ్రీమన్నారాయణాచార్య స్వామిని నిత్యమంగళం. యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్యేతి రాజాయ మంగళం. శేషో వా సంజ్ఞనాథో వా శ్రీపతిర్వేది సాత్వికైః వితర్క్యాయ మహాప్రాజ్ఞైః భాష్యకారాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.